ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు అందిన కాడికి దోచేస్తున్నారు. వాట్సాప్లో నకిలీ లింకులు పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని ఓ ఆలయ ఉద్యోగిని ఇలాగే మోసం చేసిన సైబర్ నేరగాళ్లు ఉన్నదంతా ఊడ్చేశారు. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ నమ్మించి నట్టేట ముంచారు. మాటలతో మాయ చేసి లక్షల మేర కొట్టేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. రోజుకో రీతిన సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలతో అమాయకుల ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ప్రజలకు ఈ తరహా మోసాలపై అవగాహన కల్పిస్తున్నా కేటుగాళ్లు కొత్త ఎత్తులు వేసి ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. కరీంనగర్కు చెందిన కట్టా జగన్నాథం 3 ఏళ్లుగా కురవి శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు వాట్సాప్ కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామన్నారు. కట్టా జగన్నాథం అనే వ్యక్తి సీనియర్ అసిస్టెంట్ కురవి టెంపుల్ వర్క్ చేశారు. ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, సార్ మీ యొక్క క్రెడిట్ కార్డు లిమిట్ ఏదైతే 1.5 lakh ఉందో దాన్ని 3 lakhs 4 lakhs చేస్తామని చెప్పి ఒక హెచ్డిఎఫ్సి అంటే బ్యాంకుకు సంబంధించిన నెంబర్ నుంచే వాళ్ళు కాల్ చేసినట్టు అతనికి కాల్ రావడంతో ఫస్ట్ అతను దాన్ని వద్దంటాడు. తర్వాత వాళ్ళు పదే రిక్వెస్ట్ చేయడంతో ఫ్రీ అని చెప్పడంతో అతను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. కట్టా జగన్నాథం ఫోన్కు లింక్ పంపిన కేటుగాళ్లు వారు చెప్పిన విధంగా చేయాలని సూచించారు. క్రెడిట్ కార్డ్ లిమిట్ పెరిగిందని నమ్మించారు. మీ దగ్గర ఏమన్నా మైకార్డ్ యాప్ ఉందని అడిగితే అతను నా దగ్గర మైకార్డ్ యాప్ లేదని చెప్పి చెప్పడంతో ఆ యొక్క ఫోన్కి కట్టా జగన్నాథం ఫోన్కి అతను ఒక లింక్ పంపిస్తాడు వాట్సాప్ ద్వారా. ఆ లింక్ ఓపెన్ చేసి యొక్క సైబర్ అఫెండర్ చెప్పినట్టు ఇతను కూడా అన్నీ కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ పోవడంతో అతనికి నిజంగానే అతని యొక్క క్రెడిట్ కార్డు లిమిట్ అనేది ఎస్బీఐలో 6 lakhs హైక్ ఉంచింది. మీ యొక్క క్రెడిట్ కార్డు లిమిట్ అనేది 6 lakhs హైక్ అయిందని చెప్పి సక్సెస్ఫుల్ అని చెప్పి మెసేజ్ రావడంతో అతను కూడా సంతోషం జరిగింది. కట్టా జగన్నాథాన్ని నమ్మించిన కేటుగాళ్లు మిగతా క్రెడిట్ కార్డులేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వాటిల్లోని డబ్బునంతా కొట్టేశారు. ఇంకా మీకు ఏ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయని ఒక మాట అడగడంతో అతను నాకు ఇంకా యాక్సిస్ బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఇంకా వైశ్య బ్యాంక్ ఉందని చెప్పి అతను చెప్పడం జరిగింది. తర్వాత అతను ఒక గంట తర్వాత అరే నాకు ఎందుకు ఇంకొక బ్యాంకు ఇన్ఫర్మేషన్ గురించి అడిగినా అని చెప్పి అతనికి ఎందుకు అనుమానం వచ్చి అతని యొక్క క్రెడిట్ కార్డ్ లిమిట్స్ అన్ని చెక్ చేసుకున్నాడు. అన్ని క్రెడిట్ కార్డ్ లిమిట్ చెక్ చేసుకోవడంతో ప్రతి ఒక్క క్రెడిట్ కార్డు నుంచి దాదాపు ఎస్బీఐ నుంచి 2 lakhs పోయినాయి, హెచ్డిఎఫ్సి నుంచి 3.5 lakhs పోయినాయి, రిమైనింగ్ యాక్సిస్ బ్యాంక్ నుంచి కూడా దాదాపు 3 lakhs దాకా పోయినాయి. మొత్తం టోటల్ 8.5 lakhs అతనికి మైనస్ వచ్చింది. అతను వెంటనే తేరుకొని 1930కి కాల్ చేయడం జరిగింది. డబ్బులు పోయిన వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎవరైనా అన్నోన్ అఫెండర్స్ నుంచి వెళ్ళి ఏదైనా లింక్ వచ్చినా ఏదైనా ఓటీపీ చెప్పమన్నా మీ యొక్క బ్యాంకు డీటెయిల్స్ చెప్పండి, లేకపోతే మీ యొక్క ఆధార్ కార్డు లింక్ చేయాలి అని చెప్పి నేను బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నా, పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నా, రకరకాలు చెప్తారు. ఎవరు అడిగినా కూడా మీకు తెలియని వ్యక్తికి పూర్తి వివరాలు చెప్పవద్దు, అన్నోన్ లింక్స్ ఓపెన్ చేయొద్దు, అన్నోన్ కాల్స్ వచ్చినప్పుడు మీరు లిఫ్ట్ చేసి వాళ్ళు అడిగినటువంటి సమాచారం చెప్పొద్దు. బ్యాంక్ మేనేజర్ అని చెప్పినప్పుడు కూడా మీరే బ్యాంకు వెళ్ళి కనుక్కోండి. మీ యొక్క ఆధార్ లింక్ ఏమైనా మీకు డౌట్ ఉంటే మీరే డైరెక్ట్ బ్యాంక్ మేనేజర్ని సంప్రదించి కనుక్కోవాలి. అంతే తప్ప అన్నోన్ కాల్స్ వచ్చినప్పుడు మీరు కనుక పూర్తి వివరాలు చెప్పినట్టయితే ఈ విధంగా సైబర్ ఫ్రాడ్ అనేది జరుగుతుంది, డబ్బు లాస్ అయితే ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అన్నోన్ కాల్స్ నుంచి వచ్చేటువంటి లింక్స్ కానీ అన్నోన్ కాల్స్ నుంచి వచ్చేటువంటి ఓటీపీలు చెప్పమని చెప్పినప్పుడు కానీ మేము బ్యాంక్ మేనేజర్ అని చెప్పి మాట్లాడినప్పుడు వాళ్ళకి కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకూడదు. ఒకవేళ సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేసినా గోల్డెన్ అవర్ ఒకటి ఉంటుందని పోలీసులు గుర్తు చేస్తున్నారు.
ఆలస్యం చేయకుండా వెంటనే 1930కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఎప్పుడైనా అన్ఫార్చునేట్లీ తెలియక ఇట్లాంటి లింక్స్, అన్నోన్ లింక్స్, ఓటీపీ చెప్పు అని ఇట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు మనం తెలియక చెప్తే వెంటనే అమౌంట్ కనుక మీకు లాస్ అయిందనుకో ఇమ్మీడియట్లీ అది గోల్డెన్ అవర్ లోపల వెంటనే ఇమ్మీడియట్లీ మీరు డయల్ 1930 టోల్ ఫ్రీ నంబర్ 1930 కనుక కాల్ చేసినట్లయితే ఇమ్మీడియట్లీ మీ యొక్క అమౌంట్ను ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. పుట్ ఆన్ హోల్డ్లో ఉంటుంది కాబట్టి ఆ గోల్డెన్ అవర్ను వినియోగించుకోవాలి. వెంటనే ఇమ్మీడియట్లీ మీ ఫోన్లో కనుక డబ్బులు మిస్ అయ్యి మీ అకౌంట్ నుంచి వెళ్ళి డబ్బులు లాస్ అయినా తెలియగానే ఇమ్మీడియట్లీ 1930 టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసినట్లయితే మీ యొక్క అమౌంట్ ఫ్రీజ్ చేయబడి ఉంటుందని మా యొక్క పోలీసు వారి సూచన. అపరిచిత కాల్స్ పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలంటోన్న పోలీసులు గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.